హాయ్ అందరికీ. మీరు ఎప్పుడైనా హీ ఈజ్ ఇనెలిజిబుల్ టు ఓట్ లేదా షీ వాజ్ డిక్లేర్డ్ ఇనెలిజిబుల్ ఫర్ ద కాంపిటీషన్ అనే మాటలు విన్నారా? ఈ ఇనెలిజిబుల్ అనే ఇంగ్లీష్ పదం అర్థం తెలుగులో ఏంటో, ఎలా వాడాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో దీని డెఫినేషన్ ఏంటంటే సమ్వన్ నాట్ ఫిట్ టు బి చూజన్ అని. అంటే అర్హత లేని లేదా అనర్హుడైన అని. అంటే ఏదైనా హక్కు, అవకాశం, పోటీ లేదా ఉద్యోగం లేదా పథకంకు అర్హత కోల్పోయినా లేదా ఎంపిక కాని వ్యక్తి లేదా విషయాన్నే ఇనెలిజిబుల్ అనే వర్డ్తో మనం చెప్పొచ్చు. ఏదైనా విషయం పొందడానికి మనం అర్హులం కాకపోతే, అంటే అది పొందడానికి మనకు అర్హత లేకపోతే దాన్నే మనం ఇనెలిజిబుల్ అనే వర్డ్తో మనం చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే మ్యారీడ్ క్యాండిడేట్స్ ఆర్ ఇనెలిజిబుల్ ఫర్ దిస్ హాస్టల్. అంటే వివాహితులకు ఈ హాస్టల్లో అర్హత లేదు అని అర్థం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.